అయిన కుర్మ బాంధవులారా, మేధావులారా మరియు చైతన్యవంతులైన యువతరమ అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన కుర్మ జాతి మునుగడకు ఆత్మగౌరవానికి సంబంధించిన ఒక కీలకమైన సమస్యపై మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మన జాతి అభివృద్ధి కోసం కోకాపేటలో ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల భూమి, అక్కడ నిర్మించిన హాస్టల్ భవనం, 3 అంతస్తుల హాస్టల్ భవనం అన్యక్రాంతమయ్యే ప్రమాదంలో ఉంది. ఈ అద్భుతమైన హాస్టల్ భవనాన్ని కేవలం కొంత ఆదాయం కోసం నారాయణ వంటి ప్రైవేటు విద్యా సంస్థలకు లీజుకి ఇవ్వడం అంటే మన పిల్లల భవిష్యత్తును అమ్ముకోవడమే. ఈ అన్యాయమైన ఒప్పందాన్ని మేధావులైన ప్రొఫెసర్ కంచె ఐలయ్య గారు, మాజీ ఎడిటర్ పాషం యాదగిరి గారు, మరి ప్రజా యుద్ధ నౌక విమలక్క గారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వారి ఆందోళన ఒకటే, మన ఆస్తి మన దగ్గర ఉండాలి, అది మన విద్యార్థులకే ఉపయోగపడాలి. కానీ విచారకరమైన విషయం ఏమిటంటే, చదువు మధ్యలో ఆపేసిన కుర్మ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం, క్యామ మల్లేశం, డిగ్రీ కూడా పూర్తి చేయని ఎమ్మెల్యే బి లైలయ్య వంటి వారు ఈ ఒప్పందాన్ని సమర్థిస్తున్నారు. చదువు విలువ తెలియని వీరు మన విద్యార్థుల కోసం కట్టిన హాస్టల్ను వ్యాపార సంస్థకు కట్టబెట్టడం అత్యంత దారుణం. ఇది ఒక డెప్ట్ ట్రాప్డ్, అప్పుల ఊబి. ఎందుకనంటే 2 lakhs ఎస్ఎఫ్టీ కట్టాలంటే ఏదైనా గూగుల్ ఏఐ దాంట్లోకి వెళ్ళేసి సెర్చ్ చేయండి. 2 lakhs ఎస్ఎఫ్టీ కట్టడానికి 75 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 75 కోట్ల రూపాయలు నారాయణ కుర్మ సంఘం వాళ్ళకు అప్పుగా ఇస్తుంది. ఇది మినిమం బ్యాంక్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి రీపే చేయాలన్నా కూడా 12 నుండి 15 సంవత్సరాల టైం పడుతుంది. అంటే మన్సూరాబాద్లో బిర్లా ఓపెన్ మైన్స్ లీజుకి ఇచ్చిన తర్వాత వాళ్ళ అప్పు తీరడానికి 7 సంవత్సరాలు పడితే, ఇక్కడ అతిపెద్ద భవనం కాబట్టి 12 నుంచి 15 సంవత్సరాలు పడుతుంది. అంటే ఆ అప్పు తీరేంత వరకు కూడా కుర్మ సంఘం ఏదైతే చెప్తుందో 1 కోటి రూపాయలు నెలకు ఆదాయం వస్తుంది అంటున్నారో అది అబద్ధం. ఆదాయం ఓన్లీ వీళ్ళిద్దరికి మాత్రమే వస్తుంది. ఇది ఏంటంటే, ఒక దొంగ బంగారాన్ని తీసుకెళ్ళి మార్వాడికి అమ్మితే వాడు ఆ బంగారం వాల్యూలో 25%, 30% మాత్రమే ఇచ్చి మిగతా వాడు పెట్టుకుంటాడు. వీళ్ళు చేసేది కూడా అదే. ఎగ్గే మల్లేశం, బి లైలయ్య ఈ 1000 కోట్ల విలువైన ఆస్తిని తీసుకెళ్ళి నారాయణ సంస్థ కట్టబడడం వల్ల వీళ్ళకు 250 నుంచి 300 కోట్ల వరకు వీళ్ళు జోబులోకి వస్తుంది. వీళ్ళు చెరిసగం పంచుకొని వీళ్ళు ఇప్పటికే 100 కోట్లున్న కోటీశ్వరులు ఇప్పుడు 1000 కోట్లకు పడగెత్తాలని చూస్తున్నారు. వీళ్ళ పిల్లలు ఆల్రెడీ అత్యంత ఫార్వర్డ్ కమిటీ వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళు కమిటీ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇదే కమిటీలో ఉండి మనము గొర్రెలు మేపుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ ఉన్న మన పిల్లలు అయినా చదువుకొని ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉన్నత పనులు చేస్తారని తల్లిదండ్రులు ఎంతో ఆశపడుతున్నారు. కానీ వాళ్ళ ఆశలన్నీ మమ్ము చేసుకుంటూ వాళ్ళ జేబులు, వాళ్ళ స్వప్రయోజనం కోసం ఆల్రెడీ వాళ్ళకి 100 కోట్లు ఉన్నా కూడా ఇంకా 100 కోట్ల కోసం కకృతి పడి ఒక 2 తరాల కుర్మల భవిష్యత్తుని వీళ్ళు చిదిమేస్తున్నారు. అయితే ఈ 12-15 సంవత్సరాలు వీళ్ళు అప్పు కట్టేసిన తర్వాత అప్పుడు కుర్మ సంఘానికి 1 కోటి రూపాయల నెలకు ఆదాయం రావడం స్టార్ట్ అవుతుంది. కానీ ఏదైనా కూడా సుదీర్ఘమైన లీజు ఇస్తే ఆ ప్రాపర్టీ అనేది తిరిగి మళ్ళీ మనకు రాదు. అది కోర్టులోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితకాలము ఏదైతే లీజ్ అగ్రిమెంట్లో ఉన్న లీజ్ అమౌంట్ ఉందో అది కట్టుకుంటూ అది మొత్తం వాళ్ళకే అయిపోతుంది. ఇప్పుడు మన్సూరాబాద్లో బిర్లా ఓపెన్ మైన్స్లో వాళ్ళు ఇనిషియల్గా చేసుకున్న లీజ్ డాక్యుమెంట్ మాత్రమే పబ్లిక్ డొమైన్లో ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా ఏదైతే 27 లక్షలు వస్తుందో ఆ డాక్యుమెంట్ అనేది పబ్లిక్ డొమైన్లో లేదు. రేపు వాళ్ళు ఏ విషయంలోనైనా వాళ్ళు కోర్టుకు వెళ్తే ఇనిషియల్ డాక్యుమెంట్ ప్రకారంగా మనకు కుర్మ సంఘానికి వచ్చేది కేవలం 25-30 వేలు మాత్రమే. వీళ్ళు ఎలాగో వాళ్ళ డబ్బులు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు రాసే లీజ్ అగ్రిమెంట్లు కూడా అంత స్టాండర్డ్గా ఉండకుండా వాళ్ళకు అనుకూలంగానే ఉండేలాగానే వీళ్ళు వాళ్ళకి లీజులు రాసి చేస్తారు. రేపు కోర్టులకు వెళ్ళినా కూడా మనకు దీన్ని తిరిగి పొందడం అనేది చాలా ఇంపాసిబుల్ టాస్క్ అయిపోతుంది. ఈ లీజ్ డాక్యుమెంట్స్ కూడా మన చేతికి ఇవ్వకపోతే అసలు మన కోర్టులో కొట్లాడడానికి బేసిస్ కూడా ఉండదు. ఇప్పుడున్న ఒక బేసిస్ డాక్యుమెంట్ ప్రకారం చూస్తే 25-30 వేలు మాత్రమే వస్తుంది. మన్సూరాబాద్ని వీళ్ళు తెగ నరికి అమ్మేసుకున్నారు. అది అయిపోయింది. 100 కోట్ల రూపాయలు వాళ్ళు జోలో వేసుకున్నారు. ఇప్పుడు 1000 కోట్ల ప్రాపర్టీ అయిన కోకాపేట తెగ నరుముకొని వాళ్ళు లాభం పడాలని చూస్తున్నారే కానీ ఇక్కడ కుర్మ జాతి ప్రయోజనం పొందాలని, కుర్మ జాతి అభ్యున్నతి కోసం చేయాలని మాత్రం వీళ్ళు ఏమాత్రం కూడా చూడట్లేదు. కాబట్టి 2 విషయాలు స్పష్టంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఇది డెప్ట్ ట్రాప్డ్. వీళ్ళు నారాయణ స్కూల్కి కట్టే 2
లక్షల ఎస్ఎఫ్టీ 75 కోట్లు తీర్చడానికే నియర్లీ 12 నుంచి 15 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 నుంచి 15 సంవత్సరాలు వరకు కుర్మ సంఘానికి ₹1 కూడా ఆదాయం ఉండదు. రెండవది 15 సంవత్సరాలు వంటి దీర్ఘకాలిక లీజు ఇస్తే ఆ ప్రాపర్టీ ఎప్పుడు కూడా మనకి రాదు. వీళ్ళు ఆల్రెడీ డబ్బులు తినేసి ఉన్నారు కాబట్టి వీళ్ళు లీజ్ అగ్రిమెంట్ కూడా సరిగ్గా చేసుకోరు. అది న్యాయస్థానాలకు పోయినా కూడా మనం దీన్ని తిరిగి పొందలేము. న్యాయస్థానాలు ఎప్పుడైనా కూడా స్కూళ్ళని వీటిని వెకేట్ చేయించడానికి ఎప్పటికైనా కూడా ప్రాబ్లమే ఉంటుంది. కాబట్టి కుర్మ సోదరులారా, మీ అభిప్రాయాలను గలమెత్తండి. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా మీ నిరసనను వ్యక్తం చేయండి. మన గొంతు ప్రభుత్వానికి వినపడాలి. ఈ ఒప్పందానికి సంబంధించిన జీవో జారీ కాకుండా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా మనం పోరాడాలి. మన భూమిని, మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకుందాం. జై